సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న మేళ్లకు మన జీవితంలో ఎన్నో కార్యములు చేయాలని, దేవుడు ఉద్దేశాల చేత నడిపించుటకు మన జీవితంలో దేవుడు ఏ విధముగా మన కోసం కార్యములు చేయుటకు, మన జీవితంలో కలుగుతున్న శోధనలన్నిటినీ పరిపూర్ణమైన విడుదల ఇచ్చుటకు దేవుడు ఏ విధముగా ఈరోజు వాక్యం చేత మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా యావేలు గ్రంథం 1వ అధ్యాయంలో దేవునికి మొర్రపెట్టుడని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునికి మొర్రపెట్టే అంశముగా మన జీవితంలో కార్యములు దేవుడు చేయుటకు, లేక మన జీవితంలో మనకు కలుగుతున్న దేవుని పట్ల ఆసక్తిని బట్టి, లేక లోకంలో మనకు కలిగే వ్యతిరేకతను బట్టి ఏ విధముగా దేవుడు మనకు మంచి కార్యములు చేయాలని, మన జీవితంలో మేలులు చేయాలని ఆశించే దేవుడుగా మనకున్నందుకు ఏ విధముగా దేవునికి మొర్రపెట్టే విధముగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కార్యముల వెంట కార్యములు జరుగుటకు, లేక మేలుల వెంట మేలులు చేస్తున్నప్పుడు నా జీవితంలో ఏ విధముగా కార్యములు చేయాలని, లేక ఉద్దేశములు నా జీవితంలో నెరవేర్చే దేవుడు ఉన్నాడని, బలమంగా నా జీవితంలో కార్యములు జరగాలని ఆశించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు ఏ కార్యములు చేయాలని మనలో ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును బలపరచాలని, లేక నా జీవితంలో శోధన ఉన్నదని ఏ విధముగా దేవుని పట్ల నీవు ప్రార్థించే విధానమును, లేక దేవుని పట్ల ఏ విధముగా మొర్రపెట్టుటకు ప్రార్థన జీవితముగా మారుటకు ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా కార్యాలు చేయాలని, నా జీవితంలో మేలులు చేయుటకు పరిపూర్ణమైన విడుదలనిచ్చే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా, విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా, పాపశాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాపశాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప విమోచకా పరమా వైద్యుడా, పాప విమోచకా రావా, పరమా వైద్యుడరావా, నీ సిలువ రక్తంతో బంధాలను ఛేదించు. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని వైపు నేను చూస్తున్నానని, దేవునిలో ఉండే భాగ్యముగా నేను పొందుకునే ఈరోజు అంశముగా దేవునికి మొర్రపెట్టుడనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో ఏ విధముగా దేవునికి మొర్రపెట్టాలని ఆశిస్తున్నామని, నీ జీవితంలో ఏ శోధన కలుగుతున్నదని దేవునికి మొర్రపెట్టుచున్నావని, లేక జీవితంలో నేను ఏ విధముగా దేవుని వెతికే బిడ్డలుగా ఉండుటకు ఏ విధముగా మొర్రపెట్టుచున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు, నేను దేవునిలో బలపరచబడాలని, లేక దేవుని వైపు నేను నిలబడాలని, నా జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని దేవునిలో నిలబడుటకు ఈరోజు అంశముగా నేను దేవుని వైపు చూసి మొర్రపెట్టే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
జీవితాన్ని దేవునికి అంకితముగా మారుటకు, లేక జీవితం ఏ విధముగా దేవుని వైపులో నేను ఉండుటకు ఏ విధముగా నేను మొర్రపెట్టుచున్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను మొర్రపెట్టి ప్రార్థించి దేవుడి నుండి ఆశీర్వాదం నేను పొందగలనని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. ఆటంకాలను తొలగించు మనిషి కుమారా యేసయ్యా, నిరాశాత్మను పారద్రోలి ఉత్సాహాత్మతో నింపుమయా. పాప విమోచక పరమా వైద్యుడా, పాప విమోచకారావా, పరమా వైద్యుడరావా. నీ సిలువా రక్తంతో బంధాలను ఛేదించు. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నాలో ఉండిన పరిపూర్ణంగా దేవుని వెతుకుటకు దేవునికి మొర్రపెట్టినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణంగా భాగ్యవంతులుగా నేను మారుతానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుణ్ణి వెతుకుటకు పరిపూర్ణమైన విడుదల నేను పొందగలను. దేవుని ఆశీర్వాదం పొందాలని నాలో కలుగుచున్నప్పుడు నేను దేవుని వైపు చూచి మొర్రపెట్టే బిడ్డలుగా ఉంటామని, దేవుని వైపు చూచి ప్రార్థించే బిడ్డలుగా ఉంటామని ఈరోజు వాక్యముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి అంకితముగా మారకుండా లోకంలో కలిగే తలంపులకు శోధనకు గురై ఏ విధముగా దేవుని నుండి దూరముగా ఉన్నామని, దేవునికి దగ్గరగా జీవితము లేక నిరాశ జీవితం లేక ఆటంకముల వెంట శోధన కలుగుతున్నదని ఈరోజు మనం వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా దేవుని దగ్గరికి నువ్వు చేరుతున్నావని, ఏ విధముగా దేవుని దగ్గరకు వచ్చి ఏ విధముగా దేవునితో ఆరాధన జీవితం లేక ప్రార్థన జీవితముగా మారుతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మనం జీవించుటకు ప్రయత్నిస్తున్నామని, లోకంలో కలిగే శోధనకు నా జీవితం మారుతున్నప్పుడు, లోకంలో కలిగే ఆశలకు నా జీవితం మారుతున్నప్పుడు ఏ విధముగా దేవుని వెతకగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన జీవితముగా మారే బిడ్డలుగా ఉంటామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా, విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా. పాపశాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా పాప విమోచక పరమా వైద్యుడా, పాప విమోచకారావా, పరమా వైద్యుడరావా. నీ సిలువా రక్తంతో బంధాలను ఛేదించు. సహోదరి సహోదరులారా, బలపరుచుకొనుటకు దేవునిలో ఉండి ఏ విధముగా నా జీవితాన్ని దేవుని వైపు చూచి ప్రార్థించే బిడ్డలుగా, దేవునికి మొర్రపెట్టే బిడ్డలుగా నా జీవితం మారుతున్నప్పుడు నా జీవితంలో దేవుని కార్యములు నేను చూడగలనని, నా జీవితంలో
పరిపూర్ణమైన విడుదల, దేవుని నుండి ఆటంకంగా ఉండిన సమస్య నుండి విడుదల పొందుకొనుటకు, లేక శోధన కలిగిన జీవితం నుండి దేవుని నుండి పరిపూర్ణమైన జీవితముగా మారుటకు, నా జీవితం ప్రార్థించే జీవితం, నా జీవితం దేవుని వైపు చూచి మొరపెట్టే జీవితముగా నేను ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కలిగే శోధనలన్నిటినీ దేవుని చెంతకు మనం వచ్చినప్పుడు ఏ విధముగా దేవుని ఆశీర్వాదం లేక నాలో కలిగే శోధన జీవితం నుండి పరిపూర్ణమైన విడుదల పొందుకోగలమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా దేవునికి మొరపెట్టే అంశం, ప్రార్థించే విధముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.